చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా ఈ సాంగ్ ఎంత అందంగా ఉందో ఈ ఐటమ్ కూడా అలాగే వచ్చిందని అనుకుంటున్నారేమో కదా. కాదండి, ఇదైతే అటర్ ఫ్లాప్ అయిందనమాట. ఈ వైరల్ అయ్యే ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి ట్రై చేశాను. కాకపోతే అలా చేయడానికి నా దగ్గర ఇలాంటి చిన్న ఇది అయితే లేదనమాట. సో ఈరోజైతే ఉండింది ఇంట్లో ఎట్టో ఒకటి చూసి ఎతికి పెట్టేశాను అనమాట. దాన్ని సరే అందరూ వైరల్ వీడియో చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనేసి ట్రై చేశాను. ఎంత ఇదిగా చెప్తున్నారు, ఎలా ఉందో ఏంటో చూసేద్దాం అనేసి ఒకసారి అయితే ట్రై చేసేద్దాము అనేసి చేసేసాను అనమాట. మా ఆంటీ అయితే చూస్తూనే ఉంది వెనకాల నుంచి, కానీ నేను అయితే చేద్దాము అని పట్టుగా చేస్తూనే ఉన్నాను అనమాట. మా ఆంటీ ఎంకరేజ్ చేస్తూ ఉంది పక్కన నుంచి, కానీ అదైతే అటర్ ఫ్లాప్ అయితే అయిందనమాట. కానీ ఫైనల్గా అయితే అట్ట చేసి టేస్ట్ అయితే బాగానే ఉందిలే అనుకున్నాను. బట్ దీనిపైన అయితే డబల్ ఎగ్ అయితే వేయాలేమో, కానీ ఒక ఎగ్గే వేసాను నేనైతే. కానీ తిప్పేటప్పుడు అయితే అదంతా పోయిందనమాట. సరే ఇంకెందుకు పోయిందాన్ని, ఇంకా ఎందుకు తిట్లు తినడం అనేసి మళ్ళీ దాన్ని అయితే ఉల్టా చేసి ఆ తర్వాత ఇట్ట స్మాష్ చేసేసాను. స్మాష్ చేసేసి దాంతోపాటు ఒక 2-3 ఎగ్స్ ఉడకపెట్టున్నామా, దాన్ని కూడా అందులోనే వేసేసి ఉప్పు కారం వేసుకొని దాన్ని అయితే ఇంకో స్పెషల్ ఐటెం లాగా అయిపోయిందనమాట. మొత్తానికైతే బఫీ ఆమ్లెట్ టైప్, ఎగ్ పఫ్ టైప్ చాలా పేర్లు అయితే దీన్ని అయితే పెట్టినారు కదా, చాలా పేర్లు అయితే పెట్టినారు కదా. అదే ఎలా అంటే బాంబు తొక్క, అంటే బాంబు పేలుతుంది అంటే ఐ మీన్ ఎగ్ దాంట్లో ఆయిల్లో వేస్తే బాంబులాగా పేలుతుంది కదా, అంటే ఎగ్ పగులుతుంది కదా, అలా కూడా అని పేర్లు పెట్టారనమాట. అండ్ ఎగ్ పఫ్ లాగా కూడా అన్నారనమాట. చాలా బాగుంటుందని కూడా అన్నారు. మీరు అనుకునే అంత హైప్ ఇచ్చే అంత అయితే ఏం లేదు, జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇస్తాను అనమాట. ఇదే అనమాట, దీంట్లో ఇంకేం లేదు. దానికంటే ఉప్పు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసి ఇలా స్మాష్ చేసుకొని తినడమే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎగ్ ఇష్టమైన వాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారనమాట. అదనమాట ఇది నా రివ్యూ అయితే. మీ రివ్యూ ఏంటో కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. ఫ్లాప్ అని అయితే నేను చెప్తాను అది.